స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే ప్రభు సన్నిధిని ఎవరైతే వెళ్తారో మరి ప్రభు ప్రతి ఒక్కరిని తన వాక్కు చేత, తన వాక్యము చేత మరి బలపరుస్తారు, మాట్లాడతారని మరి ఇది మరి సత్యము. నమ్మితే మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి గొప్ప దేవుడు ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయనని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని మరి గోచాడాలని, మరి అందరి కోసం ప్రార్థన చేయాలని, మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి శోధనలు, యుద్ధాలు రకరకాలైనవి జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్క దాని విషయమై మరి ప్రతి ఒక్కరు విజ్ఞాపనలు, యాచనలు చేయాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరొకసారి చదువుతాను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పిన. ఇక్కడ సందర్భం ఏమిటంటే మరి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఉంటే యేసు ప్రభు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు తోమా వారి దగ్గర ఉండడు. అయితే మరి నమ్మను అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరలా యేసు ప్రభు వారు అతనికి అవిశ్వాసము కాకుండా విశ్వాసిగా జీవించడానికి మరొకసారి ప్రత్యక్షమై ఏం చెప్తారు అని అంటే, నీవు నన్ను చూడక నమ్మితివి, నన్ను చూచి నమ్మితివి, నన్ను చూడక నమ్మిన వారు మరి ధన్యులని చెప్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభునైతే మనం చూడలేదు, కానీ ఆయన దైవ గ్రంథం మన దగ్గర ఉంది. ఆయన దైవ కార్యాలు మన ముందు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ముందుకు సాగగలిగితే మన ధన్యులు, మన జీవితం ధన్యమవుతుంది, మన కుటుంబాలు ధన్యమవుతాయని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం ఎందుకు చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప అందరి జీవితాల్లో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభా నాయనా, ఎవరెవరైతే బలహీనతతో బాధపడుతూ వారందరినీ బలపరచండి ప్రభు. ఇంకా ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో వారి విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఇంకెంతమంది నా తండ్రి నేను ఆయా శోధనలో, శ్రమల్లో ఏ కాడి కింద అయితే నలగొట్టబడుతున్నారు ప్రతి కాడిని యేసుక్రీస్తునామములో విరగొట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి గర్భఫలాలు, వివాహాలు కాని వారి వివాహాలు, అలాగే తండ్రి ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు, చదువుకునిచ్చిన బిడ్డలకి నేను జ్ఞానము, జ్ఞాపశక్తిని వరంగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభు చదువుకునిచ్చిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే ప్రభు ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మది దయచేయమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయచేయడం నుంచి మీరు మైక్ పొందమని క్రీస్తునామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, అని కనపరచండి. అలాగే మరి ప్రతి దినం ఈ వీడియోని వీక్షించండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.